పని చేయరా ఇక మీరేమి? నేను నా అంత పని ఎవరైనా వేస్తారా? అట్టా కుండలు దాచి పెట్టుకున్నావు, ఏమైంది? బూజు వచ్చింది చూడుకో. అందుకే కాయలో ఎక్క పీసినారు లెక్క. నువ్వు స్నానం లేకుండా ఇంట్లో అందంగా ఎట్లా పుట్టినావు అక్కను? అక్క నువ్వు స్నానం ఏందక్క? నిన్న రాత్రి కూడా ఇలా కాకలు అవుతుందంటే నేను బిర్యానీ తెప్పించిన. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు వచ్చారు శ్రీశైలం చాలా లాంగ్ నుంచి చాలా మంది వచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక మళ్ళీ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. పంతులు గారికి అన్నదానం రేపని చెప్పి ఇయ్యాలని చెప్పిందంట. ఇయ్యాలి వచ్చిండు. నిమజ్జనమే అయిపోయింది పాపం. నిమజ్జనం అయిపోయాక ఇవాళ అన్నదానం ముందు పూజ చేద్దామని వచ్చిండు. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అండ్ ఏం లేదు, నిన్ననే నిమజ్జనం అయింది కదా మన గణేష్ ఉంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేసినందుకు మా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసింది మీరు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్నేమో గణేష్ నిమజ్జనం అయింది అండ్ అన్నదానం కూడా నిన్ననే అయింది. ఇది ఎంత ఏమంటారు ఇంట్లో ఎంత చెప్పేసిర్రు సార్ ఐడి కానీ కిలో. నిన్న రాత్రి కూడా ఆడ మొత్తం చెత్తుండే, చెత్తుండే మొత్తం. అది కూడా 4 o'clock వేసినాము. అప్ ఫ్యాన్ అప్. ఏం చేస్తున్నారు? పని చేస్తున్నా. ఇన్ని పనులు ఉన్నాయి. నిన్ననే నిమజ్జనం నైట్ అయిపోతే చేయరా పనులు? వీడియో పెట్టుకొని వచ్చినావు. సౌండ్ ఆప్. పని చేయరా ఇక మీరేమి? నేను నా అంత పని ఎవరైనా వేస్తారా? అట్టా ఏం పని చేసినావు చెప్పక్క? ఈరోజు ఎన్నో క్లాక్ లేచిన అంటే 12 లేచిన. లేచినప్పటి నుంచి బాబుకి పాలు ఇచ్చిన. చిన్న బాబుని చూసుకున్నా. ఆయన ఏడుస్తుంటే అదేంటి, ఆయనకి కొంచెం కోల్డ్ ఉందనమాట. పని అక్క అదొక పని అక్క. నాకు అర్థం పని కాకపోతే ఏమంటారు? అది ఒక మదర్హుడ్. అది పని కాదు. పని అంటే గిన్నెలు తోముడు, బాసన తోముడు అవి. ఇట్లా లోపల కదా. అయితే ఇక మా ఇల్లు మొత్తం పీకి పందిరి వేస్తారంటారు వీళ్ళు. అట్లా వేసి అందరు వచ్చేసిండ్రు. బెడ్ పైన నువ్వే అనుకున్నావు అక్క? అవునా? చూడు నా రూమ్ చూపెట్టి, బట్టలు చూపెట్టారు. డైలీ టైం అంటే నీ రూమ్ అంతే నాటక లేక నీట్ ఉంటది మొత్తం. ఇవి ఉండవు. అరే చూడు బట్టలు. కుండలు దాచి పెట్టుకున్నావు, ఏమైంది? బూజు వచ్చింది చూడుకో. అందుకే కాయలో ఎక్క పీసినారు లెక్క. ఎందుకక్క ఎప్పుడు తిందామని ఆలోచించాలి పక్కన వాళ్ళ గురించి. నీకే కావాలా? మీ ఆయన కోసం ఎందుకక్క పాయింట్లు నాతోనే చెప్పినావు. అరే నాకు కూడా ఇష్టం రా బూలేరు అని చెప్పి. బాబుకి దగ్గుందని తినలేదు అంటే నేనే తినేస్తున్నా. బాబుకి దగ్గుందని చెప్పి కాకపోతే నిజం వీడియో పెడితే మెల్లగా పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. సోనం ఒక్కటి చేస్తుంది. సోనం ఒక్కటి పని చేస్తుంది. గమ్మున కూర్చుంటే ఫోన్ పట్టుకొని పనులు చేస్తారనమాట. లోపల పని చేస్తున్నా కాబట్టి నాకు చెత్త పడేమని చెప్పిన అంతే. ఇల్లు వచ్చి ఆగం చేసిండ్రు వీళ్ళందరూ. ఓవర్ చేయాలా చెప్పండి? మా ఇల్లు వచ్చి ఆగం చేసిండ్రు. ఓవర్ చేయాలి. అందరు కలిసి చేసుకుంటే అవుతుంది. అక్కడంతా అయితే కాదు. నువ్వు స్నానం లేకుండా ఇంట్లో అందంగా ఎట్లా పుట్టినావు అక్కను? అక్క నువ్వు స్నానం ఇది తింటున్నా. ఏంటది? అదేంటి? చాక్లెట్ తినొద్దు కదా, దగ్గు వస్తుంది కదా. చెప్పాలా? ఇంత అందంగా అసలు ఎట్లా పుట్టినావు అక్క? చెప్పాలా? చెప్పొద్దు.
నువ్వు అసలు ఇంత అందంగా ఎట్లా పుట్టినావు అక్క? బ్రష్ చేయకున్నా కూడా ఇంత అసలు నీ ముఖంలో మెరుపు ఆ గ్లో. నేను న్యాచురల్ బ్యూటీ అని చెప్పిన పోయి ఏముందక్క సీక్రెట్ చెప్పక్క. ఏం సీక్రెట్ తెలుసా? 3 రోజుల దాకా ముఖం కడగొద్దు, 3 డేస్కి ఒకసారి ముఖం కడగాలి. వీళ్ళు ఎప్పుడు ఇట్లా చూస్తారు, ఇట్లా ఈడ పని ఎట్లా చేయాలా? ఇట్లా వండుకుంటాడు, ముచ్చట్లు పెడతా ఉంటాడు. వద్దురా వద్దురా ఇవన్నీ ఇన్ని స్టోరీ లచ్చిపోయినాం. ఏం పని చేయాలా, ఎట్లా పని చేయాలా అని చెప్తున్నా. చెప్పుడు మీదనే ఉండు, చేపిచ్చుడు మీద ఉండకు. పని పట్టుకో. పాప మండి కనిపిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? సరే ఇట్రా స్పందన, నువ్వేం చేస్తున్నావు? చూపించినారా? ఇప్పుడు చూపించినా. ఇగో వీళ్ళు ఎవరు పని చేస్తలేరు, సోనం ఒకటి చేస్తున్నా అనమాట పని. నిన్న రాత్రి నుంచి చేసి చేతులన్నీ ఆఖరికి అక్క కూడా చేస్తలే పని, సోనం ఒక్కటి చేస్తుంది. ఏందక్క? నిన్న రాత్రి కూడా ఇలా ఆకలి అవుతుందంటే నేను బిర్యానీ తెప్పించిన. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ముఖం చెప్పు. ఏదో ఒత్తి చెప్తుంటే నీకు ఎట్లా అనిపించింది చెప్పు? అంతమంది పబ్లిక్ వచ్చింది కదా నిన్న, అది ఎట్లా అనిపించింది చెప్పు నిమజ్జనం? నిన్న అంతమంది పబ్లిక్ వచ్చిర్రు, మంచిగా అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం గ్రాండ్ సక్సెస్ ఎక్కువైందని అనిపించింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక మేము కూడా ఎంజాయ్ చేయలేము మొత్తం. నేనేమో గణేష్తోనే కూర్చున్నాను లాస్ట్ ఇయర్. ఇక అంటే దిగితే ఇక వచ్చేస్తారు మీరు కూడా, ఏమంటారు ఎంత దూరం నుంచి వచ్చారు, ఇక ఉంటుంది మీకు కూడా ఫోటో దిగాలి అని చెప్పి. కాకపోతే మాకు కూడా ఉంటుంది కదా జరి, మేము కూడా దాన్ని అలిచిపోయినాము అట్లా అని చెప్పి సారీ. ఇంకా ఓవర్కి ఎక్కువ మందికి ఫోటోలు వేయలేకపోయినాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయచ్చు మీకు దక్కన. ఓకే, నువ్వేం చేసినావు? ఏం చేసినావు? ఎంజాయ్ డాన్స్ చేసినాం, గట్టి చెప్పు. డాన్స్ చేసినాం, ఇంకా షార్ట్స్, ఇంకా ఎంజాయ్ చేసినాం మొత్తం. ఇంకా మేము అసలు అనుకోలే ఆడదాకా వస్తామని, కాకపోతే జీప్లా ఎక్కి వచ్చినాం. కుషా ఫుల్లా. సోనం కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అనమాట. సోనం ఏమంటారు మంచిగా అనిపించింది. ఏం చేస్తాను? రైట్ హారిక రాని, హారిక వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే అక్కడైతే అడుగుదాం. అక్క ఓ అక్క ఆగు నీకు నిన్న అంతమంది పబ్లిక్ వచ్చిరు కదా, మంచి గ్రాండ్ సక్సెస్ అని నీకు ఎట్లా అనిపించింది? ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది. మంచిగా అనిపించిందా? నీకు ఎట్లా అనిపించింది అక్క? చెప్పక్క. మంచిగా అనిపించింది. అరే నీకు ఎట్లా అనిపించింది? ఏంది మంచిగా అనిపించిందా? ఎంజాయ్ చేసినావా? డాన్స్ ఆడినావా? నువ్వే చేసినావు కదరా బాబు, నేను చేయలేను. సో ఇప్పుడైతే రచన కూడా వచ్చిండు. రచన నీకు నిన్న అంత పెద్ద ఈవెంట్ అయితే చేసినాం, ఎట్లా అనిపించింది? అసలు ఏం చెప్పినా తక్కువనే, అంత పబ్లిక్ వస్తారని కూడా మనం ఊహించుకోలేము అసలు. ఇమ్రాన్ అంటే ఒక సెలబ్రిటీకి వచ్చినంత మంది అయితే చాలా మంది వచ్చారు. అంటే సెలబ్రిటీ కాదంటున్నా, అంటే హీరోలు వాళ్ళు అట్లా సెలబ్రిటీ కాదు, హీరోలు వాళ్ళు ఉంటారు కదా, అంత పబ్లిక్ అయితే వచ్చారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ముస్లిం అన్న అయి ఉండి కూడా ఒక హిందూ సాంప్రదాయాలు అవన్నీ చేస్తుండే. అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, ఎవరైనా సరే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎప్పటి నుంచి ఉంది కదా, అందరు అట్లా పాటిస్తే ఏం పంచాయతీలు ఏముండే. సో అంత పెద్ద విగ్రహం పెట్టి అంత సెలబ్రేషన్ చేసిండు ఇమ్రాన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. సో ఇట్లాంటి ఇంకా మనము అన్నకు ఏంటంటే కులమత భేదాలు అస్సలు లేవు. ఇంట్లో నేను హిందువు, బబ్బు హిందువు, గంగు క్రిస్టియను, అన్న ఇమ్రాన్ అన్న ముస్లిము, ఇట్లా మేము అందరం కలిసి మేము సెలబ్రేట్ చేస్తాము. సో ఇట్లా ఇంకా ఎన్నో సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకా చాలామంది కూటంగా ఇంకా ఇట్లా అందరు కలిసి ఇట్లా చేస్తే అన్నీ ఏ లొల్లి పంచాయతీలు ఉంటాయి. సో అందరూ మంచిగా ఉండాలి, అలా మనం ఉండాలి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు వచ్చారు శ్రీశైలం చాలా లాంగ్ నుంచి చాలా మంది వచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక మళ్ళీ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పింది ఏమన్నా ఉంటే తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఈవెంట్ సక్సెస్ గానికి మెయిన్ థింగ్ వచ్చేసి మరపల్లి సాయన్ అండ్ సమీర్ అన్న, ముఖేష్ అన్న, కేపన్న, గంగు ఫ్రెండ్స్, గంగన్న, చిన్నన్న, ఇంకా సన్నన్న, ఇంకో సన్నన్న, ఇంకో చిన్నన్న,
అందరిగా టీమ్ మెంబర్స్ అందరు వాళ్ళందరి వల్ల ఇంకా గ్రాండ్ సక్సెస్ అయింది అనమాట. ఇంకా అట్టనే కూడా బౌన్సర్లు మెయిన్ ఏంటంటే జనాల్ని ఏమంటారు కంట్రోల్ చేసిరు మా పైన పడకుండా. అయినా జనాలు పడుతూనే ఉన్నారు, పడేది ఉన్నారు. ఇక ఏదో అయిన కాడికి అయితే వాళ్ళ ఏమంటారు వాళ్ళ ట్రైనర్ వేసిరు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బౌన్సర్ అన్న వారు. ఇంకా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఎందు గురించి అంటే చాలా ప్రతి ఒక్కరు దీంట్లో ఏమంటారు ప్రతి ఒక్కరు ఇలా అందరూ సక్సెస్ఫుల్ చేసిర్రు. ఈవెంట్ అయితే సపోర్ట్ చేసిర్రు మంచిగా, అందరూ ఖుషితో అంత మంచిగా జరిగింది. సో ఏం డిస్టర్బెన్స్ కాకుండా అయితే సో ఇంకా ఇట్లాంటి ఈవెంట్స్ ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని అందరూ మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏమైంది ఎందుకు కోరుతున్నావు? ఒక్కదాన్ని వేసుకుంటున్నా పనికి పెద్ద పెద్ద గిన్నెలు తోముతున్నా, ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు. కూరగాయలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి, పిచ్చి దాంట్లో తోముకుంటున్నా, ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు. చేతులు వస్తున్నాయి. ఇప్పుడు 4 సింకులు అయినాయి తోమేడు. 4 సింకులా? మరి అన్ని గిన్నెలు అయినాయి. నిన్న అన్నదానం ఉండే కదా, ఎవ్వరు హెల్ప్ చేస్తలేదు. ఇప్పుడు ఒక్క మనిషి కనబడతలేరు. వెనక చూపేవారు ఉన్నారా చేసేటోళ్ళు? పంతులు గారు ఉన్నారు ఇక్కడనే. చెప్పు. పంతులు ఆడుకుంటే చీ అంటుండ్రు, ఆయన వాసన పిల్లలు ఖరాబ్ అయిపోయినాయి. అవునా పంతులు గారు? పంతులు గారికి అన్నదానం రేపని చెప్పి ఇయ్యాలని చెప్పిందంట. ఇయ్యాలి వచ్చిండు. నిమజ్జనమే అయిపోయింది పాపం. నిమజ్జనం అయిపోయాక ఇవాళ అన్నదానం ముందు చేద్దామని వచ్చిండు పాపం. ఎంత బాధ అనిపిస్తుంది నాకు ఆయన చూస్తే అప్పటికెళ్ళి. ఎందుకు రాట్లే? నువ్వే చెప్పినావంటే కదా. నేనే ఎప్పుడు చెప్పిన? అన్నదానం ఎల్లుండని చెప్పినావంట. అందుకే ఇలా వచ్చిండు. ఇలా అన్నదానం చేసే ముందు పూజ చేసి స్టార్ట్ చేద్దాం అన్నట్టు వచ్చిందంట. చూస్తే నిమజ్జనమే అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బాబు ఒక గిన్నె దోమరా చూస్తా. ఇట్రా ఏది? ఇట్రా ఇగో. నేనా? ఒకసారి ఇట్రా. నేను తోమలేనబ్బా, దారా నేను తోమలేనమ్మా. కూరలు ఒకసారి దోమ. ఇట్రా. ఎందుకు చెప్పాలా? నాకు నీలకంఠం ఉంది, నాకు స్నానం చేయ. అందుకే నీకు ఎట్లా అనిపించింది నిన్న? ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఎంజాయ్ చేసిరా? ఫుల్ ఎంజాయ్ చేసిరా? ఏమన్నా కష్టం అనిపించిందా? అంటే జనాలు ఒకటి సీన్ జరిగింది, ఏదైతే జరగాలనుకోలేదో అది జరిగింది. ఏమైంది? మనం అందరం ఎక్కామా, అది మొత్తం రిటర్న్ వచ్చేసింది. ఇంకోటి ఏమైందంటే ఏమంటారు టస్కర్ రన్నింగ్ ట్రస్ట్ ఉంది. అంటే నేను అన్న అందరం ఎక్కి, నేను గంగన్న అందరం ఎక్కి డ్యాన్స్ ఆడుతున్నాం. దానికి ఏమైందంటే అది డీసీఎం అంటే అందరు ఎక్కేసిరు వెనకాల. మేము ఎక్కి డ్యాన్స్ ఆడుతుంటే అందరు ఎక్కేసిరు. అందరు ఎక్కేసి ఇక లేలాడ 15 to 14 మెంబర్స్ ఉండొచ్చు. అది కొంచెం పైకి ఉంటుంది, ఎత్తుగట్టు ఉంటుంది. దానికి సడన్ గా ఏమైందంటే ఎక్సిలేటర్ ఇచ్చారు. అయితే ఎక్సిలేటర్ ఇస్తే బండి ఎట్లా వేలి కొడుతుంది అట్లా కొట్టింది. డీజే అయితే హైలైట్ అనుకుంటున్నాను. 2 నిమిషాలు నాకు ఏం అర్థం కాలే. అట్లా కాగానే అరే 2 నిమిషాలు కలరా బేసినట్టు అనుకున్నా నేను. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ అయినా ఇంకా అని చెప్పి నేను దుంకేసిన దానిపైకి. నువ్వు ఉండేనా అయ్యేటప్పుడు? ఉన్నా నేను దాని ట్రస్ట్ మీద నేను కూడా ఇట్లా కిందికి వచ్చి మొత్తం మన పై చేసిన. మీ అందరూ రెడీ అయిపోయిన వెళ్ళా. సో ఇప్పుడైతే అందరు అయితే వచ్చిర్రు అనమాట. అయితే మెల్లగా వచ్చిర్రు. సోనం వాళ్ళ అక్క, సారీ దూరం నుంచి చేస్తా. చెప్పక్క నిన్న ఎట్లా అనిపించింది నీకు? సౌండ్ ఆపది. ఓకే మంచిది. సరే ఇప్పుడు ఇంకా మా గజ్జి అని అడుగుదాము. ఒక గజ్జి ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించిందా? అదే ముంగడ వాళ్ళని అక్కడే నూకేస్తున్నావు కదా. అబ్బా చూపారా వీడియోలో? అవునా కదా? మనుషులు మాటలు చెప్తున్నా అక్కడ. నేను చెప్పిన ఆల్రెడీ. టైం ఏమైతుంది? 3 అవుతుంది. 3:15 ఎప్పుడు వచ్చినావు? 3:15. అప్పటిదాకా ఏం చేసినావు? స్పందన పిచ్చిదా? ఉత్తప్పుడు వచ్చినప్పుడు అట్లా కెమెరా పెట్టాలి. జల్లు ఎందుకు వచ్చినావు అన్నీ? లేట్ వచ్చినప్పుడు పెట్టుడు కాదు. లేట్ జల్లు ఎందుకు వచ్చినావు అన్న? అరే ఇప్పుడు అలసిపోయింది సార్, ఆమె అంతా అలసిపోయింది. నువ్వు కూడా అలసిపోయినావు. ఎందుకు లేట్ వచ్చినావు? అంటే నాకు నిద్ర లేదు. నిన్న రాత్రి ట్యాంక్ బండ్ కి రావద్దన్నా కూడా ఎందుకు వచ్చినావు ట్యాంక్ బండ్ కి? నేను ట్యాంక్ బండ్కి రాలే. అంత నేను ఒట్టయి నేను హర్ష ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషమా హర్ష. ఇగో
స్పీకర్ పెడుతున్నారు. హలో తెలుగుందా నా నీకు? ఏం చేసినావు నిన్న రాత్రి? ఊకోగానే అరే మాది అన్నదానం ఉంది రాత్రి రండి అందరూ. అన్నారమ్మా రైట్ వస్తున్నాం. నువ్వైతే ఇడికి రా అన్న తిడుతు నేను వస్తాను. హలో అపార్ట్మెంట్ మనం చిన్న క్లాస్ రోడ్ వాళ్ళందరం అయితే మేము అందరం కలిసి ఫస్ట్ నెక్లెస్ రోడ్ పోయినాము. అందరం కలిసి నెక్లెస్ రోడ్ పోయినాక గ్రూప్ ఉండే కలిసి అందరం పోయినాం. హైదరాబాద్ కి చెప్పినా నాకు చెప్పినా అయితే తిను సరే చెప్పి పోతున్నా అని చెప్పి నిన్న బయట ఉంటాయి గుణాలు అందరినీ ఎందుకు చెప్పు దొంగ మొక్కలు అందరు దొంగ మొక్కలు కదా అందరు పేరు ఒక్కొని దూరొక్కొని అందరు దొంగ మొక్కలు కదా మంచిదాన్ని నేను మంచి అందరు దొంగ మొక్కలే. ఎవరు దొంగలే? నిన్న రాత్రి మేము పని చేసాం మర్చిపోయి ఇట్లా అనుకుంది ఇల్లు ఖరాబ్ మాది మరి 3 రోజులు పండుగ చేసిండు అక్క చెప్పు. గట్టి చెప్పు మెల్ల చెప్తావు. పనులు ఆ. ముందు ఆ. తర్వాత నిన్న ఎట్లుండే అంగడి ఇల్లు ఇది ఆరిక పైన కోపం అందరి పైన తీస్తున్నాను. నీ పైన కోపమే. నువ్వు అంట పాపం అంట ఆ చేట్లకు గన్ను పట్టుకుందంట, గన్నుని గుంజేసుకుందంట ఆరిక దొంగ. అవునా కాదా అక్క? నాకు ఇంకా మళ్ళీ వీళ్ళేమంటారు సోనా మీనంట ఇట్లా పట్టుకున్నట్ట గంగు పడిపిస్తుంది అన్నారు అని పెద్ద లొల్లి తీస్తారు చూడరా మూతెట్ల పెడతావు ఊపి మూతెట్ల పెడతావు ఊపి మూతెట్ల పెడతావు ఊపి ఫేమస్ గానికి వస్తారు లాభానికి పోతారు లాస్ట్ ఉండేది నేనే అనుకోను. నేనక్క చెప్పక్క నా పేరు చెప్పక్క. నేను కూడా వెళ్ళిపోతాను అక్క లాద్దాన్ని అన్నకి చెప్పు. ఒకసారి తీసుకురా. నేను కూడా లాద్దాన్ని పోతానా? ఓ అక్క కృష్ణ నోట్లకి చెప్పలేమంట. అవు నేను కూడా రేపు వెళ్ళిపోతున్నా, కట్ అయిపోతున్నా ఛానల్కి అని. సారీ ఫ్రెండ్స్, అన్న నేను ఇన్ని రోజుల నుంచి మోసం చేసిన.